హాయ్ గైస్, వెల్కమ్ టు సరిపోదా శనివారం మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. సినిమాకి తగ్గ టైటిల్ పెట్టారు చాలా రోజుల తర్వాత. ఫస్ట్ ఇది మాట్లాడుకోవాలి మనం. ఈ సినిమా అందరికీ నచ్చడానికి గల కారణం చిన్న చిన్న థింగ్స్ అని కూడా పట్టించుకున్నారు. ఎలాంటివంటే వాటర్ అనే దాన్ని వేస్ట్ చేయకూడదని బాగా చూపించారు. తర్వాత గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసి మనం గుళ్ళోకి ఎంటర్ అవ్వాలనేది కూడా చాలా నీట్గా చూపి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్నే చాలా సినిమాల్లో చండాలంగా చూపిస్తారు. అది మీ అందరికీ తెలిసిందే. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది భయ్య. అందరూ చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా స్టోరీని బాగా చూపించాడు. అసలు వాళ్ళమ్మ శనివారమే ఎందుకు కోపడం అన్నది, సోకుల పాలనకి మనోడికి సంబంధం ఏంటి, దయాకి సూర్యకి అసలు క్లాష్ ఎలా జరగబోతుంది అనేది సినిమా. ఇంకా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు భయ్య. ఫస్ట్ చెప్పుకోవాల్సిందే నాని గురించి. నాని అయితే ఇచ్చి పడేశారు. చాలా కేకలా నటించాడు ఈ సినిమాలో. ఆ తర్వాత ఎస్జే సూర్య కూడా ఏం తక్కువ కాదు. హీరోకి తగ్గ విలన్ ఇందులో చాలా బాగా నటించాడు. వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా మిగతా క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి సినిమాలో. సాయి కుమార్ గారి క్యారెక్టర్ అయితే చాలా క్రేజీగా డిజైన్ చేశారు ఈ సినిమాలో. ప్రియాంక మోహన్ యాక్టింగ్ కూడా క్యూట్ గా ఉంటది. చాలా ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతూ ఉంటది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో చాలా బాగానే నటించారు. నాకైతే ఇందులో మాత్రం ఆలీ గారి క్యారెక్టర్ కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలంటే చాలానే ఉన్నాయి. మ్యూజిక్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. దేనికి అది కరెక్ట్గా సూట్ అవుతుంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం కొట్టావు భయ్యా, జేక్స్ బిజాయ్ భయ్యా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నీకు. ఆ బీజిఎంకి తగ్గట్టు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసాను, చాలా బాగా నచ్చుతుంది అందరికీ. దసరా హాయ్ నాన్న తర్వాత ఇదొక మంచి సినిమా అనే చెప్పుకోవాలి. నాని కెరియర్లో చాలా బాగున్నది సినిమా. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.